హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని డబల్ పాదంతో ఏ విధంగా వేయాలనేది అయితే నార్మల్ మిషన్తో చూపిస్తున్నానండి. ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను ఇలాంటి ఒక క్లాత్ ఉంటుంది కదా పైపింగ్ కోసం అనేది సపరేట్ క్లాత్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. శారీలో వచ్చిన కలర్తో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు శారీ సేమ్ అంతా సెల్ఫ్ వచ్చింది. దానికోసం అయితే నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని ఒక 1 ఇంచ్ తీసుకొని దాంట్లో థ్రెడ్ ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. కుట్టుకొని ఆల్రెడీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ అది వీడియో కావాలనుకున్నా మన ఛానల్లో ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ అనేది. ఆల్రెడీ ఛానల్ అయితే ఉందండి, అది ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఫస్ట్ ఒక 1 ఇంచ్ తీసుకొని దాంట్లో మిడిల్లోకి థ్రెడ్ని పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్కి అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది డబల్ పాదంతో అండి. డబల్ పాదంతో స్టిచ్ చేసేటప్పుడు కొందరికి రాదు అని అంటున్నారు, కానీ చాలా ఈజీగా అనేది మనము థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్, అది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించా కదా, బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది అదే విధంగా ఉంటుందండి ఫినిషింగ్ అయితే. నేనైతే ఎప్పుడు ఈ మిషన్లోనే థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తాను. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి అటాచ్ చేసాం కదా, అటాచ్ చేసిన దాన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్ వచ్చేసి పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి, రైట్ సైడ్ వచ్చేసి కిందికి వెళ్ళే విధంగా పెట్టుకోవాలి. దాన్ని తిప్పేసుకున్న తర్వాత ఈ విధంగా రాంగ్ సైడ్ వచ్చేసి మనకి పైకి వస్తుంది. మనం ఆల్రెడీ కుట్టు వేసుకుంటాం కదా, కుట్టు వేసుకున్న దాని మీదనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం సైడ్కి వచ్చినా కూడా కుట్టు అనేది పైపింగ్ అనేది అంత ఫినిషింగ్ నీట్గా ఉండదు. కాబట్టి మనము కుట్టు వేసుకున్న దాని మీదనే ఇంకొక కుట్టు వేసుకుంటే కుట్టు అనేది అసలు క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి కనిపించదు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న మొత్తం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసుకొని పావించుంటే సరిపోతుందండి. అది ఖర్చు కోసం అనేది మనం పెట్టుకోవాలి. అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటే మనకి తిరిగేది అనేది హ్యాండ్ బాగా తిరుగుతుందండి. ఇక్కడ ఒక రౌండ్ లేదు, రౌండ్ ఉంటే ఇంకా బాగా తిరుగుతుంది. మన హ్యాండ్స్ అనేది స్ట్రైట్గానే ఉంటాయి కదా, మనం ఒకవేళ నెక్కి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి, లేకుంటే ఫినిషింగ్ అంత నీట్గా రాదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తిప్పేసుకున్నాక ఒక కుట్టు క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్టు వేసుకోవాలి. గమనించండి బాగా, క్లాత్కి థ్రెడ్కి మధ్యలోనే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసుకునే విధానం కూడా సెట్టింగ్ అనేది ఉంటుందండి. ఒక చిన్న సెట్టింగ్ అనేది ఉంటుంది, దాన్ని మనం సెట్ చేసుకుంటే ఇంకా మొత్తం ఎప్పుడు ఎక్కడ అసలు నార్మల్ మిషన్ కూడా కుట్టచ్చు, థ్రెడ్ పైపింగ్ కూడా చేసుకోవచ్చు ఒకే మిషన్తోనే. అంటే పొద్దాకులు అంటే మాటికి మనము పాదాలు మార్చాలంటే విసుకొస్తుంది కదా, అట్లాంటి టైంలో ఈ విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని. తర్వాత లైనింగ్ క్లాత్ని అంతా అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతటిని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగానే మనం ఇంకొక హ్యాండ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇదే మెథడ్లోనేనండి. ఆల్రెడీ మనము పైపింగ్ని అయితే అటాచ్ చేసాము లైనింగ్కి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇది జిమ్మిచ్చు శారీ అండి. దీనికి వాళ్ళైతే కొంచెం పైన మనకి హ్యాండ్స్కి కుచ్చులు పెట్టమని చెప్పారు. చిన్నగా లైట్గా కుచ్చులు అయితే పెట్టాను. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఎక్స్ట్రా ఉన్న మొత్తం అంతా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం ఇంకొక హ్యాండ్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇంకొక హ్యాండ్ వచ్చేసి మనం ఆల్రెడీ దానికి లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ని అయితే అటాచ్ చేసాం కదా, దీనికి సేమ్ అదే విధంగానే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ కుట్టు వేసిన దాని మీదనే ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉండేదంతా మనకి పాదంలోనే ఉంటుందండి. పాదం అనేది పాదానికి రైట్ సైడ్లో ఉంటుందా లెఫ్ట్ సైడ్లో ఉంటుందా, మనకి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో కుట్టడానికి అదే విధంగానే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు వచ్చేసి పాదానికి లెఫ్ట్ సైడ్లో అనేది సూది ఉంది, రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇది థ్రెడ్ అనేది వస్తుంది. ఆ విధంగా మీరు చూసుకొని
పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో అదే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. కొందరికి లెఫ్ట్ అలవాటు ఉంటుంది, కొందరికి రైట్ అలవాటు ఉంది. నాకైతే లెఫ్టే నేను ఎక్కువ రెగ్యులర్గా అయితే స్టిచ్ చేస్తుంటాను కాబట్టి నేను ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దానికోసం అయితే ఈ విధంగానే నేను పెట్టుకుంటానండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకొని ఇంకా సైడ్ అంతా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇవి మనము బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తే మనం కస్టమర్స్ని కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. పైపింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. 2 హ్యాండ్స్ మొత్తం అంతా కట్ చేసేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో పైపింగ్ వేసింటే. ఇది మనం మెయిన్ బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టాను.